ఒక్కొక్కసారి ఇట్లా బరస్ట్ చేసుకుంటూ పోతే ఇప్పుడు మనము మన శత్రువు దూరం ఉన్నాడు అనుకోండి, వాడు బుష్లలో దాక్కుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనం బరస్ట్ కొట్టినాం అనుకోండి. ఇప్పుడు ఈ ఆటోమేటిక్ అనేది ఈ మాబ్ వచ్చింది ఒకేసారి టెర్రరిస్టులు కానీ నక్సలైట్లు కానీ ఎవరైనా ఎదురు వస్తే మనం ఈ ముందు మనకి శత్రువులు ఉన్నట్టయితే ఒక ఆటోమేటిక్లో కొడితే అందరు మనం ఎక్కువ మంది చనిపోవడానికి ఆస్కారం. అదే ఈ సెమీ ఆటోకి ఎందుకు పెట్టారంటే ఒకవేళ వీడు గోడ అవతల దాక్కుంటాడు, ఒక్కొక్కటి మనం ప్రాణాలు కూడా సేఫ్ సైడ్ చేసుకోవడానికి కోసం ఒక్కొక్కటి ఫైర్ చేసుకుంటా దాన్ని మనం మ్యాగజిన్ని కూడా మనం ఒక్కొక్క ఫైల్ సిచ్యువేషన్ బట్టి మనం ఫైర్ చేసుకోవడానికి షేరింగ్ చేసుకోవడానికి ఇది పనికొస్తుంది అనమాట. అట్లా పెట్టారన్నమాట. దీంట్లో మనం 500 వరకు ఎఫెక్టివ్ అంటే గాయపరచడానికి ఆస్కారం, 500 మీటర్ల వరకు 300 వరకు రేంజ్లో ఉంటే ఆస్కారం అనేది ఉంటుంది. దీని యొక్క ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా ఇప్పుడు ఉంటుంది కదా, మనం ఇట్లా దీని ఎప్పుడు కూడా దీన్ని మనం ఎట్లా చూడాలంటే ఇక్కడ ఒక రౌండ్ మార్క్ ఉంటుంది యూ కట్ నుంచి ఇక్కడ ఒకటి ఏముంటుంది, ఇది 4 సైడ్ టిప్ ఉంటుంది. దీన్ని 4 సైడ్ దీన్ని లెవెల్ చేసుకొని కొడితే కరెక్ట్ బుల్లో దీని యొక్క అర్థమైంది కదా. దీన్ని ఏమంటారు AK-47 AK-47 గురించి చెప్పారు ఆయన శాస్త్రవేత్త పేరు మీద. AK-47 ఇది ఓకే. ఇది ఏ యొక్క మ్యాగజిన్ కెపాసిటీ 20 రౌండ్స్ అంతేనా, 20 రౌండ్స్. ఇది ఓన్లీ సెమీ ఆటోమేటిక్ రైఫిల్. ఎందుకంటే ఇది జవాన్ ఫస్ట్ ఈ 303 వచ్చింది, దీని తర్వాత దీన్ని మాడిఫై చేసి SLRని తయారు చేశారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి వెపన్స్లో దీనికంటే కానిస్టేబుల్కి అత్యధికమైనటువంటి మంచి వెపన్ SLRతోని ఏంటంటే ఉపయోగం, SLRతోని 20 రౌండ్స్ ఒక్క రౌండ్ చేసిన తర్వాత ఒక్కొక్క టిగర్ని ఒక్కొక్కటి వదులు చేస్తూ ఉంటే మనకి ఫైర్ అవుతుంది, ఒకేసారి బరస్ట్ కాదు దీంట్లో. అర్థమైంది అమ్మా. దాంతోపాటు ఏంటంటే దాని ఉపయోగం ఏంటంటే మ్యాగజిన్ యొక్క కెపాసిటీ 20 రౌండ్స్ ఉన్నా కానీ ఒక్కొక్క రౌండ్ చేయడం వల్ల మనకి ఆమ్యునేషన్ సేవ్ చేయడానికి ఆస్కారం అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది. దీని యొక్క ఎఫెక్టివ్ కిల్లింగ్ రేంజ్ అనేది 300 యాడ్ ఓకే. అదేవిధంగా దీని ఎఫెక్టివ్ అనేది 500. కానీ ఆయుధం ఇది అత్యధిక కానిస్టేబుల్కి అత్యధికమైనటువంటి ఆయుధం ఏంటంటే SLR ఓకే. ఇది పవర్ఫుల్ మంచి వెపన్. దీంట్లో ఎలాంటి అబ్స్ట్రక్షన్ రావు. దీంట్లో కొద్దిగా అప్పుడప్పుడు రౌండ్స్ చేసేటప్పుడు ఒకేసారి డబల్ రావటం ఆగిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ దీంట్లో స్మూత్గా పనిచేయడానికి మంచిగా ఆయుధం అనేది మన కానిస్టేబుల్ కానీ మనకి ఇది ఎప్పుడు కూడా మనకి అబ్స్ట్రక్షన్ అనేది పనిచేసి అబ్స్ట్రక్షన్ ఎక్కువ రాకుండా ఉండడానికి మంచి ఆయుధం రాదనమాట, మంచి పని చేస్తుంది అనేది బాగా నమ్మకం. పాతకాలం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి 303 అనేది ఇది చాలా మంచి ఆయుధం. అంటే ఇది కొద్దిగా ఇది ఏం చేశారంటే దీన్ని సెమీ ఆటోమేటిక్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే బోల్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఉంది కదా, బోల్ట్ ఓపెన్ చేసి దీంట్లో మాన్యువల్గా చేయాలి. దీంట్లో ఎన్ని మ్యాగజిన్స్ 10 రౌండ్స్ 10 రౌండ్స్ ఉంటాయి. ఉన్న తర్వాత ప్రతి రౌండ్కి మనం ఏం చేయాలంటే కొనాలా ఇట్లా కొట్టాలా అట్లా అన్నాడు. కొద్దిగా ఏంటంటే ఇది మనం పనితో చేసుకోవాలి. కానీ ఇది ఎప్పుడు కూడా అబ్స్ట్రక్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇది ఎప్పుడు మాకు ఫస్ట్ నుంచి 303 అనేది 303 అనేది చాలా పవర్ఫుల్ వెపన్. ఇది 10 రౌండ్స్ వరకు ఉంటుంది. కానీ దానికి తేడా ఏంటంటే ఇది 10